హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక మంచి అప్లికేషన్ తీసుకొచ్చాను మీకోసం. అది కూడా సర్టిఫికేషనే. సో ఇక్కడ చెప్పే లెక్చరర్స్ అందరు కూడా లైక్ ఐఐటి ఐఐఎం నుంచి చెప్పే లెక్చరర్స్ అనమాట. సో క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి. సో ఇది కూడా ఫ్రీ సర్టిఫికేషన్. అండ్ ఇందులో ఇంకా బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, సో మీ ఎక్కడైతే ఆఫర్స్ ఉంటాయి, లైక్ ఆఫర్స్ అంటే కొంచెం స్పెషల్ డేస్ ఉంటాయి కదా, లైక్ ఆగస్ట్ 15th కానీ, లేకపోతే జాన్ 26th, లేకపోతే ఉమెన్స్ డే కానీ, సో ఇట్లాంటి యాక్టివిటీస్ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు సో వాళ్ళు కొంచెం ఫ్రీ సర్టిఫికేషన్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ విచ్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ అనమాట. సో ఇంకెందుకు మరి లేట్, ఒకసారి చూడండి అది ఏంటి అని వెబ్సైట్. సో GUVI, సో మీలో చాలామందికి అది తెలిసి ఉంటుంది. సో జస్ట్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసేసి యాజ్ యూజువల్గా GUVI అని టైప్ చేయండి. సో ఇలా టైప్ చేసేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారా, ఐఐఎం అండ్ ఐఐటి అండ్ ఐఐఎం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ లెర్నింగ్ వెబ్సైట్ వచ్చేసి. సో దీంట్లో అన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటాయా అంటే అట్లా ఏం కాదండి. సో పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. సో అక్కడికి నావిగేట్ అవుతుంది. సో మీకు ఇక్కడ వచ్చింది కదా, కోర్సెస్, లైవ్ క్లాసెస్, ప్రాక్టీసెస్, రిసోర్సెస్, ఆ సొల్యూషన్స్, లాగిన్ అని. సో ఇక్కడ ఈ పర్టికులర్ కోర్సెస్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద చూపిస్తుంది. సో జస్ట్ ఇలా మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇలా వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుందా? సో ప్రీమియర్, ఫ్రీ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, సో పర్టికులర్ లాంగ్వేజెస్లో కూడా మనకు స్పెషలైజేషన్స్ ఉంటాయి అనమాట. సో ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటే మనం ఇక్కడ కోర్సెస్ వినొచ్చు. ఐదర్ తెలుగు, హిందీ, కన్నడ, చైనీస్, ఏ లాంగ్వేజ్ అయినా మనం ఇక్కడ చూసుకోవచ్చండి. సో ఇన్ని రోజులు నేను చెప్పిన వెబ్సైట్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజెస్ కోర్సెస్ మనకు లైక్ రావడం కొంచెం ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏంటంటే మన హోమ్ టర్మ్ లాంగ్వేజ్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ ప్రీమియం అని ఉన్నవి, మనం ఒకవేళ మెంబర్షిప్ రిజిస్టర్ అవుతే కనుక మనకు ఆ కోర్సెస్ ఓపెన్ అవుతాయి. లేదు అనుకుంటే మనం ఫ్రీ కోర్స్ యూటిలైజ్ చేసి మనం సర్టిఫికేట్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, చూసారు కదా, ఇది ఓవరాల్ వెబ్సైట్ గురించి. అండ్ ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేస్తే కనుక ఇలా మీకు డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో సపోజ్ ఎక్స్ప్లోర్ కోర్స్ అని క్లిక్ చేస్తున్నాను నేను. సో చూడండి, ఇక్కడ ఆన్లైన్ కోర్సెస్ వచ్చేసినాయి కదా. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ కదా, కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ లెర్నింగ్ బట్ సర్టిఫికేషన్ కమ్స్ అట్ ఎ నార్మల్ ఫీ. సో ఇక్కడ ఏంటంటే కోర్సెస్ మీరు వినొచ్చు, బట్ సర్టిఫికేషన్ మీరు డౌన్లోడ్ కావాలి, మీకు సర్టిఫికేషన్ కావాలి అనుకున్నట్టయితే ఆ సర్టిఫికేషన్కి కొంచెం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. సో ఇంకా మీరు ఇక్కడ ఆటోమేటిక్ అని కనిపించే ప్రతి ఒక్క కోర్స్కి కూడా అంతేనండి. కోర్సెస్ మీరు వినొచ్చు ఫ్రీగా, బట్ సర్టిఫికేషన్ కావాలి అనుకున్నట్టయితే మీరు పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ లైబ్రరీ ఉంది కదా, కోర్సెస్ ఆర్ అవైలబుల్ విత్ ఫ్రీ లెర్నింగ్ యాక్సెస్ అండ్ ఫ్రీ సర్టిఫికేషన్. సో ఇక్కడ ఎసెన్షియల్కి మనకు కోర్సెస్ ఫ్రీ ప్లస్ సర్టిఫికేట్ కూడా ఫ్రీ. సో ఇక్కడ మనకు ప్రైస్ అనేది ఉంటుంది ప్రీమియం అన్న దానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ప్రీమియం అమౌంట్ మనం కడితే కనుక మనం ఆ కోర్స్ విని మనము సర్టిఫికేట్ అనేది గెయిన్ చేయొచ్చు. సో క్లాసెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా చాలా 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 యూస్ఫుల్ అండి. సో ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు దీంట్లో ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి చూపిస్తుంది అనమాట. సో కోర్స్ లైబ్రరీలో మీకు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఆటోమేక్, లైక్ ఎక్స్ప్లోర్ అండ్ ఫ్రీ, ప్రీమియం ఇవన్నీ చూపిస్తున్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు కాంబోకి వెళ్ళారనుకోండి, కాంబోలో ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్, లైక్ అంటే ఇందాక చూపించినాయి అన్ని కాంబినేషన్స్లో ఫ్రీ, ప్రీమియం అవన్నీ కలిపి వస్తాయి అనమాట. అండ్ ఇంకా మీరు కనుక లైక్ ఫ్రీ లైబ్రరీ అని క్లిక్ చేసేస్తే ఏమేం ఫ్రీ కోర్సెస్ ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, అడ్వాన్స్ జావా ఫ్రీ 3 hours, తమిళ్ ఉంది అది, అండ్ ఆల్జిబ్రా 17 hours, ఆంగ్లో జిఎస్ చాలా చాలా పాపులర్ కోర్స్ అండి ఇది. ఇప్పుడు బైనరీ ట్రావెల్స్ ఆర్ ఆల్మోస్ట్ డేటా స్ట్రక్చర్స్లో కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా.
సో సి లాంగ్వేజ్ కూడా మనం ఎలాంటి వాళ్ళైనా మనం ఇది నేర్చుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్. సో ఇలా కిందికి ఇంకా స్క్రోల్ చేస్తే మనం ఫ్రీ కోర్సెస్, ఫ్రీ లైబ్రరీ కొట్టాం కదా, సో అందుకు ఓన్లీ ఫ్రీ కోర్సెస్ మనకి విజిబుల్ అవుతున్నాయి. కంపల్సరీ సర్టిఫికేట్ అయితే వస్తుందండి ప్రతి దానికి కూడా. అండ్ 1-2 అవర్స్ ఉంది కదా, ఎట్లా అని మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అనమాట. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలంటే ప్రోగ్రామింగ్ క్లిక్ చేయండి, డేటా సైన్స్ రిలేటెడ్ కావాలంటే డేటా సైన్స్, వెబ్ టెక్నాలజీ అయితే వెబ్ టెక్నాలజీ, ఇలా మీరు ఏ ఫార్మాట్ అయినా, మీరు ఏ స్పెషలైజేషన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తున్నాను, సర్చ్ బై లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అడ్వాన్స్డ్ నాకు కోర్సెస్ ఇన్ ఇంగ్లీష్ అనేవి ఇలా వచ్చేసినాయి అనమాట. సో ఇక్కడ ఫ్రీ కోర్సెస్ ఏమున్నాయి ఇంగ్లీష్లో, అండ్ అడ్వాన్స్డ్ ప్రీమియం కోర్సెస్ ఏమున్నాయి ఇలా నాకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇలా మనం చాలా బాగా నేర్చుకోవచ్చండి. సో చాలా చాలా కొత్త కొత్త కోర్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో, మీరు గమనిస్తున్నారు కదా. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రీ కోర్స్ యూజ్ చేస్తున్నాను, సపోజ్ క్లిక్ చేస్తున్నాను అనుకోండి. సో ఇన్ కేస్ మీరు ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకు కోడింగ్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఐడి కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ మనం ఎలా లైక్ చేసుకోవాలి అని చెప్పేసి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. లేదు నేను ఫస్ట్ అయితే కోర్సెస్ వినాలి, కోర్సెస్ వింటూ కూడా మనం ఇది ఆన్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ వెబినార్స్ కూడా పాసిబుల్ ఉన్నాయి. సో అన్నీ కూడా ఫ్రీనండి వెబినార్స్ అయితే మోస్ట్ ప్రాబ్లీ. సో సర్టిఫికేషన్ లైక్ కోర్స్ వినాలనుకున్న కోర్సెస్ వినొచ్చు, వెబినార్స్ కావాలనుకున్న వెబినార్స్ వినొచ్చు. సో ఇప్పుడు మామూలుగా మన కంపెనీలో ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే లైక్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, లైక్ అట్లాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. సో మీకు మంచిగా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. సో లాగిన్ రిజిస్టర్ ఎలా అవ్వాలి అంటే లాగిన్ అని క్లిక్ చేయండి ఏదో ఒక దానికి. సో ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, సో గూగుల్తో మీరు లాగిన్ అవ్వచ్చు మీ గూగుల్ అకౌంట్తో. సో ఇలా అడుగుతుందండి. సో మనకి ఇక్కడ ప్రతిసారి లైక్ కోర్స్ మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఏం కాదు. లైక్ ఇన్ కేస్ కొన్ని డేస్ అయిపోతే కనుక అది మళ్ళీ ఇట్లా పాస్వర్డ్ రీసెట్ అనుకుంటా అడుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో మీరు మెయిల్ ఐడితో ఓపెన్ చేసినా కానీ, అంటే మీరు పర్టికులర్ మెయిల్ ఐడితో ఓపెన్ చేసినా కానీ ఆ పర్టికులర్ మెయిల్ రిలేటెడ్ మళ్ళీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇలా పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. చూసారా. సో ఇప్పుడు నేను ఇందాక చూసాం కదా మనం మై కోర్సెస్. సో ఇప్పుడు నేను చేసిన కోర్సెస్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇందాక చెప్పాను కదా లైక్ మనకి చూసారా ఇక్కడ ఇదిగోండి. ఓకే. సో మనం మన మై ప్రొఫైల్కి మీద క్లిక్ చేసి మనం ఏమేమి కోర్సెస్ ఫినిష్ చేసామో చూపించేస్తారు అనమాట. సపోజ్ ఇది రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాను నేను. సో
సో స్టార్ట్ అయిపోయిందండి కోర్సు ఇలా. Welcome to this course, Introduction to Cybersecurity Literacy. This is Lesson 2, Why Study Cybersecurity. In this lesson, I'll sketch a definition. చూడండి ఇక్కడ మనకి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మాడ్యూల్స్ ఏమేమిటి అని చూపిస్తుంది. సో ఇక్కడ బిగినర్ మాడ్యూల్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్. సో ఇక్కడ బిగినర్ మాడ్యూల్స్లో మనకు 2 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇవి వింటే మనకు 100% అయిపోయి మళ్ళీ నెక్స్ట్ది ఓపెన్ అవుతుంది. సో ఇంటర్మీడియట్లో మనకు మళ్ళీ 2 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ అడ్వాన్స్డ్లో కూడా 2 మాడ్యూల్స్ అండ్ ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో 3 మాడ్యూల్స్. సో ఇలా అన్నీ విన్న తర్వాత మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అంటే మన కోర్స్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ మనకు ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది మనకి ఇలా విజిబుల్ అవుతుంది అనమాట. సో మనకు స్కిల్ ఇండియా నుంచి సో వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు కాబట్టి సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి. సో కంపల్సరీ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సో టెక్నికల్ రిలేటెడ్ వాళ్ళకి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళకే కాదు, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి కూడా. ఎందుకంటే ప్రస్తుతానికి టెక్నాలజీ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. ప్రతి దానికి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా సో అట్లీస్ట్ బేసిక్ స్కిల్స్ నేర్చుకోవడానికైనా సో బేసిక్స్ నేర్చుకుంటే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి మనం అడ్వాన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు కదా. సో దాన్ని బేస్ చేసుకొని మీ అందరికీ ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తున్నాను. సో ఇఫ్ పాసిబుల్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.